श्रीकृष्ण 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 गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः तस्मै श्री गुरवे नमः। हरि ओं तत्सत्। నారద భక్తి సూత్రములు 55వ సూత్రం. తత్ప్రాప్య తదేవావలోకయతి తదేవ శృణోతి తదేవ భాషయతి తదేవ చింతయతి. గడిచిన సత్సంగములో ఈ సూత్రాన్ని చదివి దీన్ని తర్వాత వివరిస్తానని చెప్పి ముగించాం. ఆ రోజు నారదులు వారు ఈ భక్తి యొక్క స్వరూపాన్ని మరొకసారి వివరిస్తున్నప్పుడు ఒక 10 లక్షణాలు 12 లక్షణాలని చెప్పిన తర్వాత ఇటువంటి ఈ పరాభక్తి అద్వైత భక్తిని పొందినటువంటి ఒక వ్యక్తి తత్ప్రాప్య, అది తాను పొందిన తర్వాత తదేవ అవలోకయతి, ఇంకా దాన్నే చూస్తుంటాడుట. దాన్నే లోకయతి ఆలోకయతి తదేవ అవలోకయతి. అవలోకనం అంటే దానినే చూడటం, దానినే ఫీల్ అవ్వటం. దానినే చూడటం అంటే అర్థం ఇక్కడ కళ్ళతోటి చూసేది, తదేవ శృణోతి చెవులతో వినేది అని 2 జ్ఞానేంద్రియాలను గురించి మాత్రమే నారదుల వారు మెన్షన్ చేశారు. అంటే అర్థం 5 జ్ఞానేంద్రియముల ద్వారా ఏ అనుభవాలను తను అనుభవిస్తున్నాడో ఎక్స్పీరియన్సెస్, ఆ అన్ని ఎక్స్పీరియన్సెస్లో కూడా ఈ భక్తి ప్రేమనే చూస్తుంటాడు, భగవత్ స్వరూపమనే చూస్తుంటాడు. అందుకని తదేవ అవలోకయతి తదేవ శృణోతి అని 2 జ్ఞానేంద్రియాలను గురించి చెప్పారు. తర్వాత తదేవ భాషయతి, మూడోది కర్మేంద్రియాన్ని ఒకదాన్ని చెప్తున్నారు. భాషయతి వాగింద్రియం కర్మేంద్రియం అంటే అర్థం 5 కర్మేంద్రియముల ద్వారా ఏదైతే చేస్తుంటాడో అదంతా కూడా భగవంతుడి యొక్క ప్రెజెన్స్ దాంట్లో ఉన్నదిగాను, ప్రతి విషయంలో ప్రతి అనుభవంలో ఆ ఈశ్వరుడి యొక్క ప్రేమను చూస్తుంటాడు. పంచభూతాలను చూస్తుంటే ప్రేమే తెలుస్తుంది. తాను వ్యవహారం చేసేటువంటి వస్తువులతోటి, మనుషులతోటి, జంతువులు అన్నిటితో కూడా ఆ ప్రేమనే అన్నిటి అందు చూస్తుంటాడు. ప్రేమనే చూస్తుంటాడంటే అర్థం భగవంతుణ్ణే దర్శిస్తుంటాడు. భగవంతుణ్ణే దర్శిస్తుంటాడంటే అర్థం ఆత్మను దర్శిస్తుంటాడు. ఎందుకంటే ఆత్మ తప్ప మరొకటి లేదు కదా, వేరే వస్తువు. తర్వాత తదేవ చింతయతి, తదేవ చింతయతి. దీంతో మొత్తం 10 విషయాలను మనకు చెప్పినట్లు అవుతుంది. అక్కడ మొదట అనుభవ రూపం, సూక్ష్మతరం, అవిచ్ఛిన్నం ఇవన్నీ చెప్పిన తర్వాత ఇప్పుడు తదేవ అవలోకయతి తదేవ శృణోతి తదేవ భాషయతి అండ్ తదేవ చింతయతి. చింతయతి అంటే మనస్సు, బుద్ధి, ఆ మనసులో వచ్చే అనేక రకములైనటువంటి మనోవికారాలు అన్నీ కూడా భగవత్ స్వరూపమే. భగవంతుడే అన్నిటిలో నుంచి వ్యక్తమవుతున్నాడు అన్నిటిగాను. కాబట్టి జ్ఞానేంద్రియముల మూలముగా, కర్మేంద్రియముల మూలముగా, మనస్సు మూలముగా ఏవేవైతే అనుభవపడుతున్నాయో అవన్నిటినీ భగవత్ స్వరూపముగానే భావిస్తూ ఆ తాదాత్మ్యంలోనే ఉంటాడుట. అది ఏర్పడిన మనిషి.
అప్పుడు ఇక్కడ ఇంకా రాగమునకు, ద్వేషమునకు, మమకారమునకు, అహంకారమునకు ఎక్కడైనా స్థానం ఉందా? లేనే లేదు. కాబట్టి ఇది చెప్పిన తర్వాత ఈ విషయాన్ని భగవంతుడు భగవద్గీతలో భక్తి యోగం అని చెప్పబడేటువంటి ఆ 12వ అధ్యాయంలో అనేక శ్లోకాలలో దాన్ని వివరిస్తుంటాడు భగవంతుడు అక్కడ. దీన్నే ఏం చెప్తున్నాడంటే, మయ్యేవ మన ఆధస్వ మయి బుద్ధిం నివేశయ. చూడండి, మనస్సు బుద్ధి నాయందే ఏకాగ్రపరిచి, నాయందే నా యొక్క ప్రెజెన్స్నే ఫీల్ అవుతూ, నివశిష్యసి మయ్యేవ, అలా ఉన్నటువంటిప్పుడు నాయందే జీవిస్తున్నాడు అతను, నాయందే రమిస్తున్నాడు, నాయందే సంచరిస్తున్నాడు. ఎందుకంటే ఈ ఉన్నదంతా భగవంతుడే కదా, మరి భగవంతుడు తప్ప మరొకటి లేదు. ఆ విధంగా నివశిష్యసి మయ్యేవ, అది తర్వాత అతడికి ఇంకా మరొక ఈ విషయంలో అతడికి సంశయమే లేదు. అత ఊర్ధ్వం న సంశయ, దీంట్లో ఇంకా సంశయమే లేదని భగవంతుడు వాగ్దానం చేసినట్లు, లేక ఆ తర్వాత ఈ విషయంలో అతడికి ఇంకా దీనికి మీద అత ఊర్ధ్వం న సంశయ, ఒక్క సందేహం కూడా లేదు. భక్తి విషయంలో, భగవంతుడి విషయంలో సందేహం ఉన్నదంటే అతడు భక్తుడు కాడు, భగవంతుణ్ణి చేరలేడు. అందుకనే సంశయాత్మ వినశ్యతి అని గీతలోనే భగవంతుడు చెప్పాడు. ద డౌట్ఫుల్ థామస్, వాడు నాశనమవుతాడు, ఎన్నటికి సక్సెస్ అవ్వడు అని చెప్పి. ఇది లోక విషయంలో కూడా సహజమే. నమ్మకం కావాలి ముందర, తర్వాత ప్రయత్నం చేయాలి. ఆ నమ్మకమే లేకపోతే నేను దీన్ని చేస్తాను, సక్సెస్ అవుతానని నమ్మకం ఉండాలి కదా మొదల్లో, అది ముఖ్యం. దాన్ని ఇక్కడ వివరిస్తూ చెప్తున్నారు నారదులు వారు. ఇట్లాంటి మనుషుడికి తర్వాత ఇంకా వాడు కలతపడవలసిన అవసరమే లేదు. లోకంలోని జీవితంలో వచ్చే ఉడుదుడుకులు ఏవి కూడా అతన్ని అంటవు. అథ చిత్తం సమాధాతుం న శక్నోషి మయి స్థిరం, ఇది కష్టమే కాదు, అభ్యాసయోగేన, అభ్యాసము ద్వారా దీనిని క్రమముగా సాధించగలరు. అందరూ సాధించవచ్చు, కానీ టైం పడుతుంది. అందుకని మనం దృష్టి ఎట్లా ఉండాలంటే, మొదట ఈ సకామ భక్తిలో నుంచి నిష్కామ భక్తికి వెళ్ళాలని, ఏకరూప భక్తిలో నుంచి బహురూప భక్తికి వెళ్ళాలని, బహురూప భక్తిలో నుంచి అరూపమైనటువంటి బ్రహ్మతత్వమును, పరమాత్మను నేనుగా నాయందే భావించాలని, ఇలా ఈ స్టెప్పుల్లో ఒకటొకటిగా వెళ్ళాలి పైకి. ఇదే విషయాన్ని ఇట్లా అతడు ఇంకా వాడి జీవితం అంతా కూడా భక్తిమయం, భగవంతుడిమయం అయిపోయింది. కాబట్టి భాగవతంలో ఈ విషయాన్నే ఆ భక్తుడుట ఎప్పుడు తచ్చింతనం, తత్కథనం, తదాలాపనం, తత్ అన్యోన్య భాషణం, అదే చింతన, అదే మాట్లాడతాడు, అదే ఒకరికొకళ్ళు చెప్పుకుంటారు. ఇట్లాగే రాత్రి పగలంతా కూడా అతడికి భగవత్స్మరణలోనే ఉంటుంది. జీవితం జరుగుతుంటుంది, వ్యవహారం కూడా జరుగుతుంటుంది. ఇలా అలవర్చుకుంటే ఇంకా ఆ భక్తుడికి ఎంత ఆనందంగా ఉంటుంది. అతడి దుఃఖం ఎక్కడుంటుంది, భయం ఎక్కడుంటుంది, దేనికి భయపడాలి, దేనికి దుఃఖపడాలి? నన్ను నేను పూర్తిగా సమర్పించేశాను కదా దేవుడికి, ఇంకా ఆయన చూసుకుంటాడు. అసలు ఆయనది ఇదంతా కూడా, నేనెందుకు అనవసరంగా పెట్టి తల మీద పెట్టుకొని రైలు ఎక్కిన తర్వాత కూడా. ఒకడుట రైలు ఎక్కాడు పెట్టెతోటి, పెట్టెని తల మీద పెట్టుకొని సీట్లో కూర్చున్నాడు. అడిగారు అందరూ, ఏంటి బాబు పెట్టె తల మీద పెట్టుకున్నావంటే, కింద పెడితే రైలుకు బరువు అవుతుంది అన్నాడుట. నీ తల మీద పెట్టుకున్నాను, నువ్వు రైల్లో కింద పెట్టినాను, బరువు రైలుకే.
కానీ అనవసరంగా నీకు తలనొప్పి వస్తుంది నీ తల మీద పెట్టుకుంటే. అలాగా భగవంతుడు లో అందరం కూర్చున్నాం, భగవంతుడిలో ఉన్నాం, భగవంతుడిలో జీవిస్తున్నాం, భగవంతుడిలోనే లయమవుతాం. అట్లాంటప్పుడు ఇంక నేను ఇక్కడ నా సపరేట్గా నేనని అనుకుంటూ లగేజ్ ఎందుకు చేర్చుకోవడం తల మీద? లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ కదా. ఈ విషయాన్ని మరొక విధంగా కూడా చెప్పాలంటే ఛాందోగ్యోపనిషత్తులో ఈ విషయం చెప్పబడింది. అక్కడ పూర్తిగా జ్ఞానబోధం ఎవరికి? ఈ నారదుల వారికి ఆ బ్రహ్మకుమారులైనటువంటి సనత్ కుమారుడు బ్రహ్మజ్ఞానాన్ని బోధిస్తాడు నారదుల వారికి ఛాందోగ్యంలో. అక్కడ చెప్పేటప్పుడు యత్ర నాణ్యత్ పశ్యతి యత్ర నాణ్యత్ శృణోతి, ఎప్పుడైతే దేని యందైతే ఎక్కడ యత్ర నాణ్యత్ పశ్యతి నాణ్యత్ శృణోతి నాణ్యత్ విజానాతి, అన్యమనేది మరొకటి చూడట్లేదు, అన్యమనేది మరొకటి వినట్లేదు, అన్యమనేది మరొకటి చింతించటం లేదు. అటువంటి ఆ అన్యం లేనటువంటిది ఏదైతే అది ఉందో స భూమా, అది బ్రహ్మం, అది పరమాత్మ, అదే అలా ఉండటమే భక్తి. కానీ అదికి విరుద్ధంగా లోకంలో ఈ జ్ఞానము లేనటువంటి సరి అయిన భక్తి లేనటువంటి వాళ్ళందరూ ఏం చేస్తుంటారు? అథ యత్ నాణ్యత్ అథ యత్ అన్యత్ పశ్యతి అన్యత్ శృణోతి అన్యత్ విజానాతి. ఇక్కడ చూడు చాలా చాలా వేరువేరుగా ఉన్నాయి, వేరువేరు దేవుళ్ళు ఉన్నారు, వేరువేరు సుఖాలున్నాయి, అన్నీ ఉన్నాయి, వేరువేరు లోకాలుట అని చెప్పి అన్యమును చూస్తుంటాడు, అన్యమును వింటుంటాడు. అది ఇంకోటి ఉంది, ఇది ఇంకోటి ఉంది, ఆ శాస్త్రం ఈ శాస్త్రం అన్యం. అట్లాగే అన్యం తెలుసుకుంటుంటాడు, రకరకాలున్నాయి, నా బుద్ధి చెప్పినవన్నీ నమ్ముతుంటాడు. తదల్పం, అది ఫైనైట్, అది అనిత్యం, అది అనాత్మ. చూడండి, అక్కడ భూమా అనే పదాన్ని వాడారు, ఇక్కడ అల్పం అనే పదం వాడుతున్నారు. భూమా అనే పదం బ్రహ్మము తెలియజేస్తుంది, అల్పం అనే పదం జగత్తు నామరూప ప్రపంచాన్ని తెలియజేస్తున్నది. జగత్తు నామరూపం కూడా భగవంతుడని అనుకుంటే పర్వాలేదు, కానీ అవి మారుతున్నాయి కాబట్టి, నశిస్తున్నాయి కాబట్టి దానిని మరి భగవంతుడని ఎలా చెప్తామంటే అవి నామరూపాలు నశిస్తున్నాయి కానీ మూల పదార్థం నశించట్లేదు, సత్ చిత్ అట్లాగే ఉన్నదని తెలుసుకోవాలి. దీనికి జ్ఞానం కావాలి. తదల్పం, అది మాత్రమే కాదు, యో వై భూమా తదమృతం, ఏది భూమా అని చెప్పానో అది అమృతం, నాశనము లేనిది, మరణము లేనిది, నిత్యమైనది, సత్యమైనది. కానీ అల్పమో తదల్పం, యదల్పం తత్ మర్త్యం, ఏది అల్పమని చెప్పామో నామరూప ప్రపంచం, అనాత్మ, ఇవన్నీ కూడా నశించిపోయే గుణం ఉన్నాయి. చూసారా, భూమా అనేటువంటిదేమో అమృతం, అల్పమైనదేమో మర్త్యం. చక్కగా ఇలాగా ఆ నాణ్యత్ పశ్యతి నాణ్యత్ శృణోతి. కాబట్టి అనేకం ఉన్నాయని అనుకోవటం, అనేకం విన్నవన్నీ సత్యం అనుకోవటం, అనేకమని చింతించి ఆ చింతనంతా నిజం అనుకోవటం, ఇదంతా మాయ, నిజం కాదు అని చెప్పి చాంద్రోగ్యంలో కూడా ఈ మంత్రానికి సపోర్టుగా మనకు అక్కడ చెప్పబడింది. ఇక్కడితోటి పరాభక్తి విషయం ముగిస్తున్నారు నారదులు వారు. ఇప్పుడు టెంపరీగా పరాభక్తి గురించి చాలా చెప్పారు. ఇప్పుడు ఈ పరాభక్తిని అందరూ పొందలేరు.
వెంటనే పొందలేరు. కానీ అందరూ పొందవలసింది ఇదే. కానీ పొందటానికి కొంచెం కాలం పడుతుంది. కొన్ని జన్మలే పట్టొచ్చు. వాళ్ళు క్రమంగా మొదట అపరాభక్తిలో నుంచి స్లోలీ పరాభక్తికి రావాలి. ఈ పరాభక్తినేమో ముఖ్య భక్తి అంటాము, అద్వైత భక్తి అంటాము, శుద్ధ భక్తి అంటాము. ఈ అపరాభక్తినేమో సెకండరీ భక్తి అంటాము, లేక గౌణీయ భక్తి. ఇప్పుడు 56వ సూత్రంలో ఈ విషయాన్ని చెప్పబోతున్నారు. గౌణీ త్రిధా గుణభేదాత్ ఆర్తాదిభేదాచ్చ. గౌణి అంటే సెకండరీ, లోయర్ భక్తి. భక్తి ఇది కూడా లోయర్ భక్తి. అది 3 రకాలు అంటున్నారు. త్రివిధం ఎందువలన? గుణభేదము చేత 3 రకాలుగా చెప్పచ్చు. వాళ్ళ స్థితి, ఆ భక్తుడి యొక్క స్థితి ఆర్త జిజ్ఞాసు అర్థార్థి అని చెప్పి ఆ విధంగాను 3 భేదాలున్నాయి కాబట్టి దీనిని 3 రకాలుగా చెప్పచ్చు. ఏమిటిది? లోయర్ భక్తి ఆర్ సెకండరీ భక్తి. ఇప్పుడు గుణముల పరంగా చూసామంటే సాత్విక, రాజసిక, తామసిక భక్తి. 3 గుణాలకు తగినట్లుగా వాళ్ళ భక్తి ఉంటుంది. భక్తి 3 భక్తి చేస్తారు భక్తులే. వేరే విధంగా చెప్పాలంటే అధమ భక్తి, మధ్యమ భక్తి, ఉత్తమ భక్తి. సార్ 3 చెప్తున్నారేమిటి? భగవద్గీతలో భగవంతుడు 4 రకాల భక్తులున్నారని కదా అక్కడ చెప్పాడు. చతుర్విధా భజంతే మాం జనా సుకృతినోర్జున అని కదా చెప్పాడు. ఏ అర్జున, 4 రకాలుగా 4 రకాలైనటువంటి భావాలతో మనుషులు నన్ను పూజిస్తారు. ఎవరు వాళ్ళు 4? ఆర్తో జిజ్ఞాసురర్థార్థే జ్ఞానీ చ భరతర్షభ. కానీ ఇక్కడ నారదులు వారు ఈ జ్ఞాని గురించి చెప్పేందుకు ఏమున్నది? జ్ఞాని ఉత్తమోత్తముడు. ఎందుకంటే భగవంతుడే అక్కడే చెప్పాడు ఆ శ్లోకం పక్కనే, జ్ఞాని త్వాత్మైవ మే మతం. జ్ఞాని నేను ఒకటే, నా ఆత్మ అతడు. కాబట్టి ఇప్పుడు జ్ఞాని గురించి, పరాభక్తి గురించి చెప్పక్కర్లేదు. ఇది చేరటానికి 3 రకాల స్టెప్పులు ఉన్నాయి. 3 ఉంటారు సహజంగా. ఇప్పుడు లోకంలో ఉన్న భక్తులందరినీ చూశామంటే మనకే ఇప్పుడు చెప్తే ఇది వింటుంటే నేను ఏ లెవెల్లో ఉన్నానని నాకు తెలుస్తుంది. చూడండి, ముఖ్యమైన విషయం. కాబట్టి 3 తీసుకుంటున్నాం. భగవద్గీతలో చెప్పిన జ్ఞాని భక్తుని గురించి ఇక్కడ చెప్పక్కర్లేదు. జ్ఞాని భక్తుడు ఉత్తమోత్తముడు. కానీ 3 గౌణ భక్తిలోనే మళ్ళీ గ్రెడేషన్ ఉంది. ఎందుకంటే గుణం, 3 గుణాలను గురించి చెప్పేటప్పుడు ఎప్పుడు కూడా సాత్విక గుణాన్ని మనం పొగుడుతాం. సాత్విక గుణం మంచిది, మనం పొగడటం కాదు. భగవద్గీతలోనే కృష్ణుడు ఏం చెప్పాడు? సత్వాత్ సంజాయతే జ్ఞానం. సత్వగుణము లేని వాడికి అసలు జ్ఞానం వచ్చే ప్రశ్నే లేదు. సత్వము ద్వారానే వాడు గురూపదేశం విని, శ్రవణం చేసి, జ్ఞాన అర్హతని పొంది జ్ఞానాన్ని పొందుతాడు. రజో తమో గుణం ఉన్న వాడికి ఈ జ్ఞానానికి వచ్చేటువంటి అర్హత లేదు. కాలక్రమంలో తర్వాత వస్తాడు వాడు. కాబట్టి సాత్విక గుణం, రజోగుణం, తమో గుణం. ఇప్పుడు ఇక్కడ నారదుల వారు చెప్పేది ఏమిటంటే, నేను 57వ సూత్రం కూడా చదివితే ఆయన ఏం చెప్తున్నారు, దీన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి ఏమిటనేది తెలుస్తుంది. 57వ సూత్రంలో కాబట్టి ఈ గౌణభక్తి 3 రకాలు, గుణము పరంగా 3 రకాలుగా చెప్పచ్చు. ఆర్తో జిజ్ఞాసు అర్థార్థి అనే చెప్పి 3 రకాలుగాను చెప్పచ్చు అని చెప్పి, కానీ వీటిల్లో 3 సమమా అంటే కాదు, భేదముంది. గుణభేదాత్
అప్పుడు ఉత్తరస్మాత్ పూర్వపూర్వాశ్రేయాయ భవతి. ముందు దానికంటే వెనక చెప్పబడింది వెనకది మంచిది. సక్సీడింగ్ అండ్ ప్రిసీడింగ్ అంటే ఏమిటండి అర్థం? చూడండి, ముందు చెప్పిన దానికంటే తర్వాత చెప్పింది. అప్పుడు మనం ఇప్పుడు ముందు వెనకంటే ఆర్డర్ ఏమిటి? ఆర్త, జిజ్ఞాసు అండ్ అర్థార్థి, ఇది ఆర్డర్. భగవంతుడు గీతలో చెప్పినట్టు ఆర్తో జిజ్ఞాసు అర్థార్థి. దీంట్లో ఇప్పుడు పైనుంచి ఇక్కడికి చెప్పామా, ఈ ఆర్త్ అనేటువంటిది మొదట చెప్పాం కాబట్టి అది గొప్పదని కాదు, సరేనా? ఎందుకంటే ఆయన ఉత్తరం అంటున్నారు. ముందు చెప్పిందంటే ఈ ఆర్తభక్తి, ఆర్తో జిజ్ఞాసుడు అర్థార్థి. మనం దీన్ని ఇప్పుడు ఎట్లా పెట్టుకోవాలంటే అర్థార్థి, జిజ్ఞాసు, ఆర్డర్ని ఇట్లా రివర్స్ చేసి చూసుకోవాలి. ఎందుకంటే అర్థార్థి వచ్చి లోయెస్ట్ తామసిక భక్తి. కేవలం తన కోరికలు నెరవేరుట కోసం, అర్థం అంటే డబ్బులు, ఇక్కడ ఏదైనా అడుగుతుంటాడు భగవంతుడి దగ్గర, ఎప్పుడు బేరం చేస్తుంటాడు, అడుగుతుంటాడు, ఏదో కావాలంటూనే ఉంటాడు అర్థార్థి. అంతకు మించి భగవంతుడిని ఇంకా దేనికి, బిజినెస్ భక్తి అంటామనుకోండి. ఇది చెప్తేనే మనకు భయం వేస్తుంది, ఎందుకంటే మనం మెజారిటీ పీపుల్ లోకంలో ఈ బిజినెస్ భక్తి కింద వస్తారు వీళ్ళందరూ. ఇది తామసికం, చాలా లోయెస్ట్, ఇది అధమ భక్తి, అర్థార్థి భక్తి. అందుకని భక్తిలో నిజంగా ఏమి అడగడం చెప్పాం కదా, మరి వీడు అర్థార్థిగా ఉన్నాడు, కానీ భక్తుడే భగవంతుడి దగ్గరకు వస్తాడు. ఎక్కువ మంది భగవంతుడి దగ్గరకు వచ్చేది, గుళ్ళకు వచ్చేది, గోపురాలను దర్శించేదంతా వీళ్ళే అర్థార్థి. నాకు ఉద్యోగం రావాలి, నాకు ప్రమోషన్ రావాలి, పెళ్లి కావాలి, పిల్లలు పుట్టాలి, ఇల్లు కట్టాలి, బిజినెస్ బాగా నడవాలి, అందుకని దానికోసం నేను చెప్పులు లేకుండా నడిచి వస్తాను, గుండు కొట్టించుకుంటాను. చూడండి, నీకోసం ఇది చేస్తున్నాను, నాకు నువ్వు ఇవన్నీ నెరవేర్చి పెట్టాలి. ఇదే కదండి మరి భక్తి, లోకంలో ఎక్కువ మందికి తెలిసిందే. దాంతో తృప్తి పడుతూ ఉంటుంటారు, కానీ అట్లీస్ట్ భగవంతుడిని నమ్ముతున్నారు, అదే పెద్ద గొప్ప విషయం. నమ్మనివ్వండి. కానీ వీళ్ళని నారదులు వారు ద లోయెస్ట్ కేటగిరీ అని చెప్పి తామసిక భక్తి అంటున్నారు. దానికంటే తరువాత చెప్పబడేటువంటి జిజ్ఞాసు భక్తి కొంచెం బెటర్, అది రాజసిక భక్తి. జిజ్ఞాసు భక్తి రాజసిక భక్తి. ఈ జిజ్ఞాసు భక్తి అంటే వీడికి జిజ్ఞాస, క్యూరియాసిటీ దేని మీదంటే శాస్త్రం ఇవన్నీ తెలుసుకోవాలి, ఏంటో ఉందే అది తెలుసుకోవాలి, ఇది తెలుసుకోవాలి, అవి అది చూడాలి, ఇది చూడాలని క్యూరియాసిటీ. దీనివల్లనే యూనివర్సిటీకి కూడా వెళ్ళి ఈ ఫిలాసఫీ, అద్వైతం కూడా అక్కడ యూనివర్సిటీలో చెప్తారు, చదవచ్చు. కానీ యూనివర్సిటీలకు వెళ్ళి అకాడమిక్ క్వాలిఫికేషను, లేక రీసెర్చ్ కోసం, ఎక్స్పెరిమెంట్ కోసం, సైంటిస్ట్ లాగా అది తెలుసుకోవాలి, ఇది తెలుసుకోవాలి, భూమి లోపలేముంది తెలుసుకోవాలి, అక్కడ ఇది క్యూరియాసిటీ తప్ప వీడికి భగవంతుడి మీద ప్రేమ లేదు. కానీ క్యూరియాసిటీ తోటి తెలుసుకోవాలని, ఆ గుడిలో ఏముంది, ఆ గుడి ఎప్పుడు కట్టారు, గీతలో ఎన్ని శ్లోకాలు ఉన్నాయి, తర్వాత ఎన్ని గంటలు మాట్లాడాడు, వీళ్ళకంతా ఈ క్యాలిక్యులేషన్స్ మెంటాలిటీ, అకాడమిక్ అంటారు దీన్ని. అన్నీ కూడా నాలెడ్జ్ గ్యాదరింగ్. నేను భగవద్గీత వింటున్నాను, నేను ఉపనిషత్తు విన్నాను, నాకు సంస్కృతం తెలుసు, నాకు కొంచెం గ్రామర్ కూడా తెలుసు, ఇట్లా తన అకాడమిక్ క్వాలిఫికేషన్ ఇంప్రూవ్ చేసుకోవాలనే విధానంలో ఈ భక్తిలో కూడా గుళ్ళల్లో రీసెర్చ్ అంటాడు,
గుళ్ళు ఇది ఎప్పుడు కట్టారు ఫోటోలు తీస్తుంటాడు. ఇదే పని తప్ప వీడికి నిజంగా భగవంతుడు కావాలని ఆశ లేదు, భగవంతుడి మీద భక్తి లేదు. కాబట్టి మోక్షాన్ని దాన్ని కూడా ఇంక అడిగే ప్రశ్న లేదు, అడగడు. చూసారా, ఈ వీటిలోనే ఉన్నవాడు ఇంకా ఈ రీసెర్చ్ సైంటిస్ట్ లాగా వీడెక్కడ భగవంతుని అడుగుతాడు, భగవంతుని చేరుతాడు. కాబట్టి కానీ డబ్బులు అడిగేవాడి కంటే అది కావాలి ఇది కావాలని ఇలా కొంచెం క్యూరియాసిటీ ఉన్నవాడు బెటర్ అంటున్నాడు నారదుడు వారు. ఎందుకంటే ఈ క్యూరియాసిటీలో వాడికి పోగ 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 ఒక రోజుకి అనిపిస్తుంది, ఏమిటి అసలు ఇదంతా, దీనికి కారణం ఏమిటి, ఇదంతా ఎట్లా జరుగుతున్నది, ఎలా వస్తున్నది అని చెప్పి ఆ క్యూరియాసిటీ కొంచెం కొంచెంగా వాడికి తర్వాత శ్రద్ధని కొంచెం తిప్పేందుకు అవకాశం ఉంది. ఇంకా లేక సుఖభోగాలే కావాలి, దానికోసం భగవంతుడు అంటే వీడు ఎన్ని జన్మలైనా అట్లాగే ఉంటుంటాడు. ఈ క్యూరియాసిటీ ఉన్నవాడు కొంచెం బెటర్ అని చెప్పి ఆ తర్వాత బెస్ట్ ఎవరంటే వీళ్ళలో సాత్విక గుణంతో ఉన్నటువంటి ఆర్తభక్తుడు. ఆర్తభక్తుడంటే నిస్సహాయుడును నేను, నాకు ఏమీ తెలియదు, నాకు మార్గం చూపించు, నాకు నిన్ను చేరుకోవాలని ఉంది అని చెప్పి భగవంతుడి కోసం విలపిస్తాడు, నిస్సహాయతని తెలియజేసుకుంటాడు. అట్లాంటి ఆర్తభక్తుడు ఈ 3 గౌణ భక్తుల్లో మంచిది. ఎందుకంటే వాడికి తొందరగా భగవంతుణ్ణి గురించి ఇంకా తెలుసుకోవాలి అని చెప్పి తనలో ఆ భక్తిని పెంపొందించుకోవాలని ఈ యొక్క ఉండి భగవంతుడి మీద ఆధారపడ్డాడు. ఎప్పుడైతే భగవంతుడి మీద ఆధారపడి ఆర్తుడుగా ఉంటాడో, అంటే ఆల్మోస్ట్గా దాసుడు అని చెప్తాం కదా, దాసభావంతో ఉంటాడో, నాకు నిస్సహాయతని తెలియజేసుకుంటూ, నాకు ఈ లోకానంతా చూశాను, ఇక్కడ బాగా చివాట్లు చెప్పు దెబ్బలు అన్నీ తిన్నాను, ముట్టికాయలన్నీ పడినాయి, ఎక్కడ చూసినా కూడా నాకు ఇక్కడ అసంతృప్తికరంగానే ఉంది, అన్నీ నన్ను ట్రబుల్ చేస్తున్నాయి, భయాన్ని కలిగిస్తున్నాయి. కాబట్టి నన్ను వీటిలోంచి బయటికి పోయే మార్గం ఏదైనా ఉందా, నువ్వు నాకు సహాయం చెయ్యి అని చెప్పి, లేక నువ్వే నాకు కావాలని ఆర్తభక్తుడు ఆశిస్తాడు. కాబట్టి ఈ గౌణ భక్తి, కానీ ఆర్తభక్తుడు నాట్ ఉత్తమోత్తముడు, సుప్రీంలీ బెస్ట్ అనేది రావాలి. అది వచ్చినప్పుడు జ్ఞానం. అప్పుడు ఈ ఆర్తభక్తుడికి భగవంతుడు ఏం చేస్తాడంటే, వీడు ఇంతగా నా మీద ఆధారపడి నన్ను ప్రార్థిస్తూ ఏమీ అడగట్లేదు వేరే, నాకు క్వాలిఫికేషన్స్ వద్దు, నాకు ఏ శాస్త్రాలు తెలియవు, నువ్వు నాకు మంచి విధముగా నువ్వు నన్ను నడిపించు, నాకు మార్గాన్ని చూపించంటే గురువుని పంపిస్తాడు భగవంతుడు. అప్పుడు చూడండి, అప్పుడు ఈశ్వరుడి యొక్క కృప లేకుండా గురువు దొరకడు లోకంలో, గురు ఉపదేశము దొరకదు. కాబట్టి ఆ సరెండర్ వలన, నిస్సహాయతను వ్యక్తపరచుకోవటం వలన గురువుని ప్రసాదించి శాస్త్రము బోధించేట్లుగా నీకు ఏర్పాటవుతుంది, సత్సంగం దొరుకుతుంది. అప్పుడు నువ్వు నిజంగా అసలు భగవంతుడు అంటే ఏమిటి, ఆయన స్వరూపం ఏమిటి, ఆయనకి నాకున్న సంబంధం ఏమిటి, నేను ఆయన ఒకట వేరువేరా, ఈ ప్రపంచం ఏమిటి, ఆ ఈశ్వరుడు అంటే ఎవరు, ఇవన్నీ ఎనాలిసిస్ జరిగి నీకు క్రమంగా నీకు వివేకమును ఏర్పరిచి, వైరాగ్యమునిచ్చి, జ్ఞానమునకు అర్హతనిచ్చి నీకు జ్ఞాననిష్ఠుడిగా చేస్తుంది. భక్తి పరిపూర్ణమైపోయింది, దాన్ని అద్వైత భక్తి అంటాం. కానీ అది ఇక్కడ చెప్పలేదు, అది పరాభక్తి. ఇప్పుడు మనం అపరాభక్తిని గురించి మాట్లాడుతున్నాం. కాబట్టి ఆర్త భక్తుడు ఆ ఆర్డర్లో చెప్తే ఉత్తముడు, సాత్వికుడు, తర్వాత జిజ్ఞాసు, రాజసికుడు, మధ్యముడు, అర్థార్థి, అధమ భక్తుడు, తమో గుణం ఉన్నవాడు. ఈ తమో గుణం ఉన్నప్పుడు ఏమవుతుందంటే
తన సుఖం, తన లాభం కోసమే అందరికి బయట ఎవరికి ఎంత నష్టం వచ్చినా పర్వాలేదు. నువ్వు నాకు నెరవేర్చు అర్థార్థి భక్తి. ఇప్పుడు ఇలాంటి ఏదో కోరికలతో వెళ్ళే భక్తులు గుళ్ళ దగ్గర, పుణ్యక్షేత్రాల్లో మనం చూస్తుంటాం ఎట్లా ప్రవర్తిస్తారు. డబ్బులు ఎక్కువ పెట్టి టికెట్లు కొంటారు. డబ్బులున్నాయి కాబట్టి ఎట్లయినా సరే అందరిని నెట్టుకొని, అందరిని తోసేసి నేను ముందు వెళ్ళాలి. లేక వీఐపీ లెటర్లు తీసుకొని రావటం. ఇవన్నీ చేస్తుంటాడు. ఇవన్నీ నచ్చుతాయా దేవుడికి? నచ్చవు. కానీ చేస్తుంటాడు. దాంట్లో తృప్తి పడుతుంటాడు, అడుగుతుంటాడు. సరే భగవంతుడు కూడా ఇన్నిసార్లు వస్తున్నాడు, ఇంత అడుగుతున్నాడని ఆయన అప్పుడప్పుడు వీడి కోరికలు నెరవేరుస్తాడు. కానీ వీడికి చాలా కష్టం ఇంకా ఈ తమోగుణ భక్తిలో నుంచి. తమోగుణం అంటే ఇదే. అక్కడ అసలు నిజంగా అన్నీ ఉల్లంఘిస్తాడు. నియమాలన్నీ ఉల్లంఘిస్తాడు. ఆ గుడిలో నిల్చొని కూడా అందరితో పోట్లాడతాడు. అక్కడ అరుస్తాడు. లేక ఆ గుళ్ళల్లో తిరుగుతూ అక్కడెక్కడ అంతా గలీజ్ చేస్తాడు. ఇట్లాంటి భక్తి. లేక ఇంకా కొంచెం తీవ్రంగా ఈ తమోగుణ భక్తిలో రకరకాలైనటువంటి కష్టాలను పెట్టుకుంటారు శరీరానికి. ఆ తపస్సు అనుకుంటాడు. చూసారా? ఎన్నో రకాల ఆయా ఊళ్ళల్లో అనేక రకరకాల ఈ తపస్సు రూపంలో భక్తులున్నాయి. అది వాళ్ళని చూస్తుంటే మనకు చాలా ఎంతో అబ్బా అనిపిస్తుంటుంది. భక్తి ఇంత చేస్తున్నారే, ఇంత దూరం నడిచెళ్ళారు, తల మీద ఇంత బరువు పెట్టుకుని వెళ్ళాడు, నాలికలోకి శూలాన్ని గుచ్చుతాడు, చెవుల్లో వేరేదో గుచ్చుకుంటాడు, నిప్పు మీద నడుస్తానంటాడు, ఏవేవో చేస్తుంటాడు. శరీరాన్ని కష్టపెడతాడు, వాతలు పెట్టుకుంటాడు, చండ్రకోలు పెట్టి కొట్టుకుంటాడు. ఇవన్నీ తామసిక తపస్సులు కదా. ఈ తపస్సు ఉన్నప్పుడు ఏంటంటే వాడు పిడివాదం. దేవుడితోటి నేను ఇవన్నీ చేస్తున్నాను, నువ్వు చూడు సరిగ్గా, నాకు నువ్వు నెరవేర్చి తీరాల్సింది అంటాడు. అందుకని దాన్ని ఆసూరీ గుణం అంటారు, తమోగుణ భక్తిని. ఉదాహరణ చెప్తే మీకు అర్థమైపోతుంది. భస్మాసుడి కథ తెలుసు మనకు. ఎక్కువ మంది రాక్షసులు, అసురులందరూ కూడా వాళ్ళు తపస్సు చేసిందే వరాల కోసం. ఈ భస్మాసురుడు రాక్షసుడు శివుని గురించి తపస్సు చేశాడు. శివుడు ప్రత్యక్షమైనాడు. ఏమి కావాలి నీకు? ఆయన చాలా వెంటనే సంతోషపడిపోతాడు. ఆశుతోష్ ఆయన పేరు. అంటే ఏంటంటే చిన్న నువ్వు బిల్వపత్రం ఇచ్చినా కూడా ఆయనకి చాలా ఆనందం అయిపోయి వెంటనే వీడు ఇంత తపస్సు చేశాడని చెప్పి వస్తాడు. వచ్చి భక్తుడా నీ తపస్సునికి మెచ్చుకుంటేని నీకేమి వరము కావాలని అంటే, మన భస్మాసురుడు చాలా తెలివిగలవాడు. అడిగాడు. వాడికి ఏంటంటే లోకంలో గొప్పవాడిగా ఉండాలి, ఎవరు తను జయించకూడదని. ఎవరు తల మీద చేయి పెడితే వాళ్ళు భస్మం అయిపోవాలి, నాకు అట్లాంటి వరం శక్తినివన్నాడు. శివుడికి ఇంకా ఆప్షన్ లేదు వేరే. అందుకని ఆయన సరే తదాస్తు, నీకు ఆ వరాన్ని ఇస్తానండి అని వెళ్ళిపోయే లోపల, కనుమరుగే లోపల భస్మాసుడు ఉండు శివుడా కొంచెంసేపు ఉండు, నాకు ఒక సందేహం. నువ్వు వరం ఇచ్చావు నాకు, తల మీద పెడితే ఎవరి తల మీద వాళ్ళు నశిస్తారని. నీవిచ్చిన వరం పనిచేస్తుందో లేదో నాకు ఎట్లా తెలుస్తుంది? వాట్ ఈస్ ద గ్యారెంటీ? నువ్వు వెళ్ళిపోతావు, మళ్ళీ నీ కోసం నేను తపస్సు చేయాలి. కాబట్టి నాకు నిరూపించాలి. ఎట్లా నిరూపిస్తావు? ఏంటంటే నేను ఇప్పుడే ఎవరినైనా టెస్ట్ చేయాలి, అక్కడ వేరే ఎవరు లేరు. అందుకని సరే నీ తల మీద చేయి పెట్టి చూడని అన్నాడు ముహిని భస్మాసురుడు. చూడండి ఎంత తెలివిగలవాడు. శివుడు అనుకున్నాడు, అయ్యయ్యో వీడి చేతులు చిక్కుకున్నాను నేను, వరం ఇచ్చి అనవసరంగా. ఇప్పుడు ఏంటి గతి? ఏంటి? వరం ఇచ్చాడు కదా, అది పనిచేస్తుంది, అక్కడ ఇంకెవరు లేరు. వీడో పరమ దుర్మార్గుడు, రాక్షసుడు. అందుకని శివ ఒక్కసారి నీ తల మీద చేయబెట్టి చూస్తాను, నీవు ఇచ్చిన వరం పనిచేస్తుంది లేదో అంటే ఆయన పరిగెట్టడం మొదలుపెట్టాడు తప్పించుకొని. ఇంకేం చేయగలడు? పరిగెట్టి ఆయన అన్నగారైనటువంటి నారాయణ భగవానుడు విష్ణు దగ్గరికి వెళ్ళాడు. ఏంటైంది శివ, ఇట్లా పరిగెడుతున్నావు ఏమిటంటే ఏదో చెప్పాడంతా. వరం ఇచ్చాను ఏదో, ఆవిడ తపస్సు చేశాడు కదా అని ఇప్పుడు నేను చిక్కుకున్నాను దాంట్లో అంటే, సరే నువ్వు ఎప్పుడు ఇంతే, ఏదో ఒకటి ఇట్లా చేస్తావు,
మళ్ళీ నా దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తావు, సరే నీకు నేను సహాయం చేస్తాను అని ఆయన మోహిని అవతారం తీసుకుని వెళ్ళి ఆ భస్మాసురుడు చెయ్యి డాన్స్ వేస్తున్నట్టుగా చేయించి వాడి చెయ్యిని వాడి తల మీద పెట్టి ఉండేట్టు చేస్తే మోహిని భస్మాసురుడు వాడే భస్మాసురుడు భస్మమైపోయినాడు. ఏంటి కథ తెలియజేస్తుంది? ఇలాంటివి వేరే ఏ కథలైనా కూడా ఇది చాలా సూటబుల్గా ఉన్న కథ. లోకంలో చాలా మంది భక్తులు ఇంతే. అందుకని కొన్ని సంవత్సరాల తర్వాత అది జరగలేదు, నెరవేరలేదంటే ఆ దేవుడి మీద కోపం రావటం, ఆ దేవుణ్ణి తిట్టడం, లేక ఆ దేవుణ్ణి తీసి పారేయటం, లేక దేవుణ్ణి మార్చటం, ఇదేం భక్తి అండి? అధమ భక్తి, తామసిక భక్తి. అందుకని భక్తి పేరుతోటి నువ్వు కష్టపెట్టకు, ఇతరుల్ని కష్టపెట్టకు, భగవంతుణ్ణి కష్టపెట్టకు, ఆయనకి సంకటం అయిపోతుంది. వీడేంటిరా ఇట్లాంటి వాడని. చూశారా? అందుకని భక్తిలో ఉగ్రత ఉండకూడదు. ఉగ్రత అంటే టూ మచ్ ఇట్లాంటి, వీడికి రాజస తమో 2 గుణాలు ఉన్నాయి. వాడు అర్థం చేసుకోడు, ఎవరు చెప్పింది వినడు, మారడు, మొండివాడు. అందుకని ఇప్పుడు ప్రెజెంట్గా ఉన్న మన భక్తులు, మన భక్తి స్థానాలైనటువంటి దేవాలయాలు, దీనికోసం ఇప్పుడు పోరాటం జరుగుతున్నది కదా, దేవాలయాల హక్కులన్నీ హిందూ ప్రజలకే ఇవ్వాలని. ఎందుకంటే దేవాలయాలు ధర్మ దుందుబులు, దేవాలయాలు ధర్మ ధనాగారాలు. ఆ ఒక్క దేవాలయం వలన ఆ చుట్టూ ఉండేటువంటి వేల మంది మనుషుల యొక్క హృదయాలన్నీ చక్కదిద్దబడి సరైన మార్గంలో ఉండేట్లు, మంచి ప్రవర్తనతో ఉండేట్లుగా చెయ్యటం కోసం దేవాలయం. అందుకని ఆ దేవాలయానికి అక్కడ డబ్బులు ఆశించకూడదు, మనమే ఇస్తున్నాం, అది దాన్ని చక్కగా దేవాలయానికి ఉపయోగించి చేస్తే దానివల్ల అక్కడ ఎంతో ప్రజలకు, ఇక్కడ సత్సంగాలు నడపాలి, హరికథలు నడిపించాలి, కథలు చెప్పించాలి, చాలా మంచి మంచి కార్యాలన్నీ చేస్తుండాలి. మరి అప్పుడు ఆ దేవాలయానికి అది మెయింటైన్ చేసే వాళ్ళకు ఉంటేనే కదా. గవర్నమెంట్ తీసుకొని అన్నిటినీ చాలా నష్టపరుస్తున్నారు. ఇది లోకంలో అందరికీ తెలిసిందే. మనం కూడా ఈ ఉద్యమానికి సహకరించాలి. డైరెక్ట్ గాను, ఇండైరెక్ట్ గాను చాలా అవసరం. సనాతన ధర్మం యొక్క ప్రాణం అది నిలుస్తుండాలంటే ఈ దేవాలయాలే. మన సంస్కృతి, మన ఆచారాలు ఇవన్నీ కూడా మన భక్తికి మూలస్థానాలు, జనరేటర్స్, ప్లగ్-ఇన్ పాయింట్స్ అవన్నీ కూడా ఈ దేవాలయాలు. కానీ ఆ దేవాలయాల్లో వాళ్ళందరూ అక్కడ కమిటీలు పెట్టి వాళ్ళు స్వార్థపరులై ఒక దేవాలయానికి మరొక దేవాలయానికి కాంపిటీషన్లు, ఇవన్నీ చేయకూడదు. ఎందుకంటే అక్కడ చేరి ఈ కమిటీ మెంబర్స్ వీళ్ళందరూ కూడా ఇదో ఇట్లాంటి తామస భక్తి ఉన్నవాళ్ళు. తామస భక్తి అక్కడ వాళ్ళు ఏం చేయాలి? నిర్వహించాలి. ఆధ్యాత్మిక ఆచారులు, భక్తి ఆచారుల యొక్క గైడెన్స్ తోటి వాళ్ళు అక్కడ నిర్వహణ చేయాలి. ఒక్క పైసా కూడా వృధా కాకూడదు, తప్పు విధముగా ఉపయోగించకూడదు. అక్కడ నేను, ట్రస్టీ, మెంబరు, చైర్మన్ ఇవన్నీ అసలు ముఖ్యమే ఉండకూడదు. ఒక ఆచార్యుడు, ఒక మహాత్ముడు ఎవరైతే అక్కడ దగ్గరలో ఉండి దానికి మనకు మార్గదర్శనం చేస్తారో వాళ్ళని విని వాళ్ళు చెప్పింది చేయాలి. మహాత్ములు, జ్ఞానులు ఎప్పుడు కూడా సమాజానికో దేవుడికో ఎవ్వరికి హాని చెయ్యరు. అందుకని మన దేశం వరకు ఈ సాధు సన్యాసులు, మహాత్ములే మన ధర్మ రక్షణని కాపాడటం కోసం ఉన్నారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి అంటూ ఏమి లేదు, వాళ్ళు సర్వము భగవదర్పణం చేసి సన్యాసులుగా ఉన్నప్పుడు మరి వాళ్ళు చెప్పింది శాస్త్రబద్ధంగా ఉంటుందని చెప్పి స్వార్థం ఉండకూడదు అక్కడ. అది అందరికీ సమముగా జాతి, నీతి, కుల, గోత్రాలన్నించి మరచిపోయి భగవంతుడు అందరికీ సమం,
అవి మనకు మరలా ఒకసారి చెప్తున్నాను, మన దేవాలయాలు ధర్మమును రక్షించి వ్యాప్తి చేసేటువంటి ధనాగారాలు. సరే, ఇది సైడ్ పాయింట్, అనవసరం అని అనుకోకండి. ఇది చాలా ముఖ్యం. మాట్లాడుతున్నది భక్తి గురించి, మాట్లాడుతున్నది భక్తుల యొక్క రకరకాల మెంటాలిటీల గురించి. మరి ఇది సరి చేసుకోవాలి కదా, క్రమంగా అయినా సరే ఎదగాలి కదా. ఇలా చెప్పిన తర్వాత 58వ సూత్రంలో ఏం చెప్తున్నారంటే, ఈ భక్తి ఎంత సులభమో తెలుసా? ఉత్తమమైన భక్తిని కష్టమే కాదు. నువ్వు అనవసరంగా కష్టమైనవన్నీ చేస్తున్నావు. నేను చెప్తున్నాను విను. అన్యస్మాత్ సౌలభ్యం భక్తో, ఈ భక్తిలో ఉన్నంత సౌలభ్యం, ఈజీనెస్, సులభత, చాలా సులభం. అందుకని భగవద్గీతలో ఏం చెప్పాడు కృష్ణుడు? నన్ను పూజించాలి, నన్ను చేరుకోవాలంటే అసలు కష్టమే లేదు. నువ్వు ఎంత ఖర్చు పెట్టద్దు, శ్రమం పడద్దు. పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చసి. ఒక్క ఆకునిచ్చినా చాలు. ఒక ఆకు అంటున్నాడు, బహువచనం చెప్పలేదు. ఒక పండు ఇచ్చినా చాలు. ఇంత ఒక చెంచాతో ఒక నీళ్లు 2 డ్రాప్స్ ఇచ్చినా చాలు. పత్రం పుష్పం ఫలం తోయం. కానీ భక్తితోటివు, ప్రేమతోటివు. ప్రేమ సే బోలో సబ్ మిల బోలో జయ హరి గోపాల గోవింద గోపాల హరి హరి గోవింద గోవింద గోపాల గోవింద గోపాల గోవింద గోపాల. భక్తి కావాలి, హృదయం కరిగిపోవాలి భగవంతుడి నామం చెప్తే. కాబట్టి ఆయన అక్కడ అంత కన్సెషన్ ఇచ్చి భగవద్గీతలో చెప్తున్నాడు. సత్యంగా భగవంతుడు చెప్పాడు. మరి అది నమ్ముతామా, విన్నామా? ఆ శ్లోకాలను విన్నామా? అందుకని ఇంత ఖర్చు పెట్టాం, ఇంత చేశాం, అన్నీ చెయ్యి, అభిషేకం చెయ్యి, కానీ వాటన్నిటికీ ముఖ్యత్వం ఇస్తాడు. కానీ తనలో మార్పు రావటానికి ముఖ్యత్వం ఇవ్వడు. తనలో రాగద్వేషాలని త్యజించటానికి తయారు కావడు. మనస్సుని భగవంతుడికి అర్పించమంటే మయ్యే వమన ఆదస్వ, మయ్యి మనస్సు కావాలి. నీ మనస్సు కావాలి నాకు. వేరే ఏమొద్దు. నేనేం వస్తువులను అడగలేదు. బంగారు కిరీటాలు, వెండి కిరీటాలు ఇవన్నీ నేను అడగలేదు. నువ్వు ఇస్తే ఇవ్వు, పెడితే పెట్టు అక్కడ. కానీ నాకు కావలసింది నీ నల్ల గుణం, నీ నల్ల గుణం. అందుకని మనకు ఆ గుణాలు ఉంటేనే ఆయన మనల్ని ప్రేమిస్తాడు, మనం ఆయనకి దగ్గరికి వెళ్ళగలం. అందుకని భగవద్గీత 12వ అధ్యాయంలో ఈ గుణాలు పెద్ద లిస్ట్ ఇస్తాడు భగవంతుడు. ఎంత లిస్ట్ అంటే అక్కడ 32 చెప్తాడండి భగవద్గీతలో, ఒక 6-7 శ్లోకాల్లో. అద్వేష్టా సర్వభూతానాం మైత్రః కరుణ ఏవ చ, నిర్మమో నిరహంకారః సమదుఃఖః సుఖక్షమీ, సంతుష్టః సతతం యోగి యతాత్మా దృఢనిశ్చయః మయ్యర్పితమనో బుద్ధిః యో భక్తః సమే ప్రియః. ఇప్పుడు నేను చదివిన దాంట్లో ఇక్కడ 12 చెప్పున్నాడు. ఈ చివరి 12వది ఏం చెప్తున్నాడంటే, అవన్నీ చెప్పి మయ్యర్పిత మనః బుద్ధి, వాడి యొక్క మనస్సు బుద్ధిని నాకు సమర్పించి ఎవరైతే ఉంటాడో మద్భక్తః, అటువంటి భక్తుడు నాకు సమే ప్రియః, నాకు ప్రియుడు. ఇంతకంటే ఇంకేం కావాలండి? మరి భగవంతుడు చెప్పింది కూడా మనం వినం. ఎక్కడైనా నేను అనేక సార్లు చెప్తూనే ఉన్నాను మీకు, ఈ భగవద్గీత కానీ, ఉద్ధవ గీత కానీ, నారద భక్తి సూత్రాలు కానీ, ఎక్కడ కూడా నాకు నువ్వు
చక్కెర పొంగలి చేసి పెట్టాలి. ఎక్కడ అడిగాడు, నాకు పానకం కావాలి, లేకపోతే గారెలు కావాలి, వడమాల ఆంజనేయ స్వామికి వేస్తుంటారు, తమలపాకుల మాల. ఎవరెవరు వాళ్ళ వాళ్ళ ఇష్టానికి ఆ ఊర్లలో ఆ చోట్ల చేస్తున్నారు. కానీ అవి అడగలేదు భగవంతుడు. నువ్వు అందరితోటి ప్రేమగా ఉంటున్నావా? అందరితోటి చక్కగా మధురంగా మాట్లాడుతున్నావా? ద్వేషం పడకుండా ఉంటున్నావా? అసూయ పడకుండా ఉంటున్నావా? నన్ను జ్ఞాపకం పెట్టుకొని నీ వ్యవహారాన్ని, జీవితాన్ని నడుపుతున్నావా? లేక అహంకారంతోటి, మమకారంతోటి ఉన్నావా? నువ్వెందుకు నా దగ్గరికి వస్తావు, నన్ను అడుగుతావు ఇవన్నీ? నన్నే నేను నీకిస్తాను అంటున్నాను. కానీ నన్ను అడిగేవాళ్ళు ఎవ్వరూ కనపడలేదు. వేరేవేవో అడుగుతారు. భగవంతుని అడిగామంటే చూడండి, మనకు అన్నీ వచ్చేసినట్లే కదా. ఈ పాచికలు ఆడే 4 ఉన్నాయి కదా, ఈ చదరంగానికి డైస్ అంటారు కదా, పాచికలు. దాంట్లో ఒకదాని మీద ఒకటి స్క్వేర్గా ఉంటుంది, ఒక పక్క ఒక డాట్ ఉంటుంది, మరొక పక్క 2 డాట్స్ ఉంటాయి, మరొక పక్క 3 ఉంటాయి, ఇంకొక పక్క 4 ఉంటాయి. చూడండి, ఇప్పుడు నేను 4 వేశానంటే పడిందంటే దాంట్లో 3 ఉన్నది, 2 ఉన్నది, 1 ఉన్నది. అంటే అర్థం ఏమిటి? ధర్మ అర్థ కామ. నేను మోక్షానికి ఓటు వేశానంటే చూడండి, పాచిక అదే, మోక్షానికి ఓటు వేశానంటే దాంట్లో నాకు అర్థము, కామము, ధర్మము అన్నీ నెరవేరిపోతాయి. అప్పుడు ఆ భగవంతుడు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అని చెప్తున్నప్పుడు ఆ భగవంతుణ్ణే నేను వేడుకోవటం కాదు, నాకు నువ్వే కావాలి. అప్పుడు నేను చక్రవర్తిని అయిపోతాను. భగవంతుడు ఆయనే నేను ఒకటైపోయినప్పుడు నాకేంటండి కొరత? ఈ ప్రాబ్లం ఎంత కాలం అంటే ఈ అహంకారం ఉన్నంత వరకు నేను సపరేట్, నేను ఒక జీవుడని, నా కుటుంబం, నా కష్టాలు, ఇవే అనుకుంటూ తనను తాను అదేగా చెప్పాను చాంద్రోగ్యం, అల్పంలో ఏముంది? దుఃఖం. అల్పే నాస్తి సుఖం. అల్పంలో సుఖం లేదు, అది పైగా నశించిపోయేది. మరి అది పట్టుకొని కూర్చుంటే నీకు శాశ్వతమైన ఆనందము, శాశ్వతమైన సుఖము, రక్షణ ఎట్లాగా వస్తుంది బాబు? ఆలోచించు కొంచెం. అందుకని ఇలా ఎన్నో శ్లోకాలు అక్కడ చెప్తారు. ఇప్పుడు ఏంటి విషయం ఇక్కడ చూస్తున్నాం? భక్తి చాలా సులభం. మిగతా వాటన్నిటికి చూడండి, కర్మయోగ చేయాలంటే నీకు చాలా నిష్ట నియమాలు ఉంటాయి. కర్మలు చేయాలంటే అన్ని కర్మలు అందరూ చేయలేరు. కొన్ని కర్మలు అన్ని చేయాలంటే భార్య ఉండాలి, భార్య లేకపోతే కొన్ని కర్మలు చేయలేడు. అలాగే రాజసూయ యాగం క్షత్రుడే చేయాలి, బ్రాహ్మణుడు చేయకూడదు. అలాగే ఇంకా చూస్తే శాస్త్రంలో ప్రతి కర్మకు, కర్మ అంటే కర్మకాండలు చెప్పేటువంటి పుణ్య కేసి యాగ అగ్నిహోత్రాలు ఏమైనా సరే, నిత్య నైమితికి కర్మలన్నిటికీ కూడా చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, నియమాలు ఉంటాయి. ఎందుకంటే సకామంతో చేసేవి. సకామంతో చేసేటువంటి ఏ కర్మ అయినా సరే దానికి నువ్వు చాలా రిస్ట్రిక్షన్స్ ఫాలో అవ్వాలి. ఈ టైంలో, ఈ పక్కన, ఈ వస్తువులో, ఈ ముహూర్తంలో, ఈ దేశంలో, ఈ గుడ్డలిచ్చి, ఈ పండ్లిచ్చి, ఈ విధంగా చేయాలి. ఎన్ని నియమాలు! అలా చెప్పినట్టు కరెక్ట్గా చేస్తే ఫలం వస్తుంది. కానీ ఎంత శ్రమ చూశారా? అందరికి అర్హులు కారు, అన్ని కర్మలకి అందరు అర్హులు కారు. కానీ దాంట్లో అట్లా ఉన్నాయి. సపోజ్ నువ్వు చెప్పిన విధంగా చెప్పినట్టు చెయ్యకపోతే చూడండి, దాంట్లో ఫాల్ట్ ఏంటని. చెప్పినట్టు చేయకపోతే ఫలం రాదు. సరే, ఫలం రాకపోతే కొన్నిసార్లు తక్కువ ఫలం వస్తుంది,
కొన్నిసార్లు చెడ్డ ఫలం వస్తుంది. అయ్యో! చూసారా? చెడ్డ ఫలం కూడా వస్తుంది. అందుకని కర్మ అంటే చాలా నియమ నిష్టలు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. కానీ జనాలు చేస్తుంటారు. అట్లా ఉన్నాను ఆయాసపడి చేస్తాడు. అట్లాగే ఉపాసన అన్నారు. ఉపాసన అనేటువంటిది ఏంటి? ఇక్కడ భక్తిని కూడా ఉపాసన అనుకుంటుంటాం. ఉపాసన అంటే ఈ దేవతని పూజించాలి, నీకు ఈ మంత్రం చెప్పాలి, ఈ బీజ మంత్రం చెప్పాలి, ఇన్నిసార్లు చెప్పాలి, ఈ సమయంలో చెప్పాలి, నువ్వు స్నానం చేసి చెప్పాలి, ఆ తర్వాత పొద్దున్నే చెప్పాలి. ఇట్లా ఉపాసనలు కూడా అన్నీ ఒక ప్రత్యేకమైన దేవతని ఉపాసన చేయాలంటే అది భక్తి అని అనుకుంటూ చేస్తుంటారు. ఎందుకు? ఆ స్పెషల్ ఉపాసన మూలంగా నాకు స్పెషల్ బెనిఫిట్ రావాలనే కదా చేస్తాడు. ఎంత కష్టం. ఫలం వస్తుంది, కానీ చాలా కష్టంతో చేయాలి, శ్రమం. తర్వాత రాజయోగం అన్నామనుకోండి, యోగా చేయాలి, ఆసనాలు, సూర్య నమస్కారం అంటే నీకు ఫిట్నెస్ ఉండాలిగా. చూడండి, అన్నిటికీ ఫిట్నెస్ అర్హత ఉండాలి. స్పాండిలోసిస్ ఉన్నవాడును, బ్యాక్ పెయిన్ ఉన్నవాడు ఎట్లా అండి యోగా, సూర్య నమస్కారం చేస్తాడు? నేరుగా కూర్చోలేని వాడు ఎట్లాంటి ప్రాణాయామం చేస్తాడు? కాబట్టి అక్కడ క్వాలిఫికేషన్స్. జ్ఞానానికి వస్తే జ్ఞానంలో కూడా అంత సులభంగా జ్ఞానాన్ని పొగుడుతున్నాం మనం, ఆ విషయం వేరే. కానీ జ్ఞానానికి సాధన చతుష్టయ సంపత్తి ఉందా నీ దగ్గర? 4 క్వాలిఫికేషన్స్. ఏ వేదాంతం టెక్స్ట్ బుక్ తీసుకున్నా కూడా మొదట క్వాలిఫికేషన్స్ చెప్తారు. సాధన చతుష్టయ సంపన్నానాం తత్వబోధ విధీయతే అని తత్వబోధలోనే ఆ గురువు గారు రాస్తారు. వివేకం ఉండాలి, వైరాగ్యం ఉండాలి, క్షమ, దమ, ఉపరతి, తితిక్ష, శ్రద్ధ, సమాధానం అనే మంచి అవన్నీ ఉండాలి. తర్వాత మోక్షమునకు నీకు తీవ్రమైన కోరిక ఉందా? ఈ క్వాలిఫికేషన్స్ ఉండాలి. విషయం ఏంటంటే భక్తికి ఏ క్వాలిఫికేషన్ అక్కర్లేదు. చూసారా సులభం? అదే కృష్ణ కూడా చెప్తాడు భగవద్గీతలో 9వ అధ్యాయంలో. నారులో వారు అదే చెప్తున్నారు. అన్యస్మాద్, మిగిలిన ఏ యోగములు కానీ ఏ విషయాలైనా కానీ వాటన్నిటికంటే అతి సులభమైనటువంటి ఒక పద్ధతి, మార్గం భక్తి. భక్తిని ఎవరైనా చేయొచ్చు, ఎప్పుడైనా చేయొచ్చు, ఎక్కడైనా చేయొచ్చు, ఏ విధంగా అయినా చేయొచ్చు. కానీ నిజంగా భక్తి ప్రేమతోటి. అందుకని ప్రేమతో చేస్తే ఆ భక్తి చాలా సులభం. ఆ సులభాన్ని గురించి చెప్పేటప్పుడే భగవంతుడు 9వ అధ్యాయంలో పత్రం పుష్పం ఫలం తోయం వ్యోమే భక్త్యా ప్రయచ్చసి, అది నేను తీసుకుంటాను, అశ్నామి భక్తి ఉపహృతం, ఆ ప్రేమతో ఇచ్చినటువంటి భక్తితోటి ఇచ్చింది నేను స్వీకరిస్తాను అని చెప్పి అక్కడే భగవంతుడు చెప్తాడు, నువ్వు ఎంత పాపిష్టుడు అయినా సరే, పాపిష్టుడులో ఉత్తముడు, సూపర్ పాపి అయినా కూడా, అపి చేత్ సుదురాచారః భజతే మామనన్యభాక్, నిన్నటి వరకు దుర్మార్గుడుగా ఉన్నాడు, ఎన్నో చెడు పనులు చేశాడు, చెడు అలవాట్లు ఉన్నాయి. కానీ ఎప్పుడైతే అట్లా భగవంతుడైపు టర్న్ అయ్యి, ఇంక నేను నీ వాడిని, నువ్వు నా వాడవు, నేను చేసినవన్నీ ఆ పాత జీవితం అంతా వేరే అని ఎవరైతే టర్నింగ్ పాయింట్ తిరుగుతాడో, యూ టర్న్ కంప్లీట్, భజతే మాం అనన్య భాక్, నేను తప్ప నువ్వు తప్ప నాకు ఇంకొకరు లేరు అని చెప్పి అనన్యమైన భక్తితోటి ఎవరు చేస్తాడో ఆ నిమిషమే అతడిని సాధురేవ సమంతవ్యః, అతడిని సాధు, మంచివాడుగా వెంటనే మనం గుర్తించాలిట. అదేంటండి నిన్నటిది వదిలేసే, ఇప్పుడు మారాడుగా, ఇప్పుడు తిరిగాడు కదా, ఇప్పుడు ఇది తిరిగి మళ్ళా రేపు అటు తిరుగుతాడా? అట్లా తిరిగేవాడు కాదు. అనన్య భాక్ భజతే మాం సాధురేవ సమంతవ్యః సమ్యక్ వ్యవసితో హి సహ. ఎందుకంటే వాడు చక్కటి డెసిషన్ తీసుకున్నాడు, మంచి వైపు తిరిగాడు, శ్రేయస్సు వైపు తిరిగాడు, భగవంతుడి వైపు తిరిగాడు. కాబట్టి వాడికి ఇంకా తిరుగులేదు.
వాణ్ణి నేను నిదానంగా నడిపించి చేరవలసిన చోటికి నా దగ్గరికి తీసుకుంటాను. వెంటనే కాదు, క్రమంగా వాడికి గురువుని సప్లై చేసి, టీచింగ్ సప్లై చేసి, ఆ తర్వాత వాడిని శుద్ధి చేసి పూర్తిగా పాతవన్నీ పాపాలని పోయేట్లుగా చేస్తాను. అందుకని క్షిప్రం భవతి ధర్మాత్మా, హే కౌంతేయ, అటువంటి వాడు అప్పుడే వాడు ధర్మాత్ముడైపోయినట్లే. క్షిప్రం భవతి ధర్మాత్మ శాంతిం నిగచ్చతి. అప్పుడు వాడికి ఇంకా శాంతి, అన్ని చెడు విషయాల్లోంచి, అక్రమాలు దుర్మార్గాలు అన్నిట్లోంచి విరమించుకున్నాడు. అందుకని మనిషి మారటానికి తయారుగా ఉండాలి, మారటానికి కావాల్సిన శక్తి ఉండాలి. రెడీ టు చేంజ్ అండ్ ఎబిలిటీ టు చేంజ్. కష్టమే కాదు. అప్పుడు హే కౌంతేయ, అటువంటి నా వైపు వచ్చి నన్ను ఆశ్రయించినటువంటి ఆ భక్తుడు ఎన్నటికీ నాశనం కాడు, ఎన్నటికీ అతడి చేతిని నేను వదలను, అతడి చేతిని నేను వదలనే వదలను, నా పట్టులో ఉంటాడు. కౌంతేయ ప్రతిజానీహి నమే భక్త ప్రణశ్యతి. నా భక్తుడు ఎన్నటికీ కూడా పెరిష్ అవడు, నశించడు, నష్టపోడు. చూసారా, ప్రామిస్. భగవంతుడు చాలా వాగ్దానాలు చేస్తాడు భగవద్గీతలో. భగవంతుడు వాగ్దానం చేస్తే నెరవేర్చుకుంటూ ఉంటాడా ఏంటి? మనలాగనా? కాబట్టి హే కౌంతే ప్రతిజానీహి, ఇది నిశ్చయమా, డెఫినెట్ తెలుసుకో, దీన్ని నువ్వు అందరికి చెప్పు, ప్రాపకాండ చేయి. మై డివోటీ, ద డివోటీ నెవర్ ఫాల్ డౌన్, నెవర్ గో డౌన్. బట్ మిగతా వాటిల్లో కర్మలో కింద పడిపోతారు, ఉపాసనలో కింద పడిపోతారు. రాజయోగం అంటాడు, సిద్ధులు అంటాడు, అన్ని అంటాడు, వాటిల్లో చిక్కుకుపోతాడు, పడిపోతాడు. యోగ భ్రష్టులు అవుతారు వాళ్ళందరూ. కర్మ భ్రష్టుడు, ఉపాసనలోంచి భ్రష్టుడు, యోగ భ్రష్టుడు అయిన వాళ్ళు ఉంటారు. కానీ ఈ శుద్ధ భక్తిలో ఉన్నవాడు, భక్తి భ్రష్టుడు అనేవాడు ఎవరు లేరండి. లేక జ్ఞాని భ్రష్టుడు అనేవాడు ఎవరు లేరు, అది లేదు చరిత్రలో. కాబట్టి ఇది తెలుసుకోవాలి. ఇది చెప్పిన తర్వాత అంతేకాదు, ఈవెన్ పాపి యోనిలో పుట్టిన వాళ్ళు కూడా అని మరలా వెంటనే పక్కన శ్లోకం చెప్తాడు కృష్ణుడు అక్కడ. ఏపి స్యుః పాపయోనయః స్త్రియో వైశ్య శూద్రాః. అక్కడ స్త్రీ, వైశ్యులు, శూద్రులని పాపయోనులని చెప్పి భగవంతుడు చెప్పాడు. అది ఇప్పుడు కాంట్రడిక్షన్గా తీసుకోకండి. అది వివరంగా వినాలంటే భగవద్గీత క్లాసులో వినాలి. కానీ ఇక్కడ స్త్రీ, వైశ్య, శూద్ర అంటే మనం కరెక్ట్గా అట్లా తీసుకోకూడదు. ఏంటండి, స్త్రీలు, వైశ్యులు, శూద్రులు అందరూ పాపియోనులా? ఈ రోజుల్లో మీరు అట్లా నోరు తెరిచి చెప్తారా? చెప్పగలరా? ధైర్యం ఉందా? స్త్రీకి ఎంత గౌరవం, ఎంత ముఖ్యత్వం, ఎంత అని. అది వేరే విషయం. ఇక్కడ ఏంటంటే ఈ 3 గుణాలకి తగినట్లుగా ముగ్గురిని చెప్పాడు. ఇక్కడ 3 గుణాలకి తగినట్లుగా ముగ్గురిని చెప్పారు. లేక 3 గుణాలన్నా కూడా మీకు అర్థం కాదు. ఇక్కడ ఎవరు ఏ గుణం అండి అంటే, ఇదో ఈ శూద్రుడేమో తమో గుణం, వైశ్యుడేమో రజోగుణం, స్త్రీ సత్వగుణం. కానీ ముగ్గురు ఇప్పుడు గుణాలు ఎక్కడ దేనికి చెప్పాం? ముగ్గురు లోయర్ లెవెల్లోనే ఉన్నారు. లోయర్ అంటే గౌణ భక్తిలోనే ఉన్నారని ఆ విధంగా తీసుకుంటే, లేక లేడీస్, విమెన్, స్త్రీ వచ్చి ఎమోషనల్లీ వీక్, ఈ వైశ్యుడు అనేటువంటి వాడేమో మెంటల్లీ, ఎమోషనల్లీ అగ్రెసివ్, ఎమోషనల్లీ వీక్. వైశ్యుడేమో ఎమోషనల్లీ రజోగుణం, శూద్రుడు తమో గుణం. ఎట్లా చెప్పినా కూడా ఈ ముగ్గురు అని చెప్పి భగవంతుడు అక్కడ చెప్పాడు. భగవంతుడు ఊరికి చెప్తాడా ఏంటి? ఆయనకేంటి స్త్రీలు, వైశ్యులు, శూద్రులు, పాపయోనులు అని చెప్తే లాభం? కానీ అటువంటి వాళ్ళు కూడా ఈ భక్తిని ఆశ్రయించారంటే తేపి యాంతి పరాంగతి, వాళ్ళు కూడా ఈ పరమగతి అంటే నన్ను పొందుతారు, కష్టమే లేదు, సులభం అని చెప్పి భక్తి యొక్క సులభత్వం గురించి చెప్పారు. మనకు
ఇది బాగా అర్థం కావాలి. అర్థం చేసుకొని మనం భక్తిని అనుసరించామంటే దాంట్లో ఉన్నంత ఆనందం, దాంట్లో ఉన్నంత శాంతి, దాంట్లో ఉన్నంత రక్షణ మరి ఇంక దేంట్లో రాదు. అదే చాలంటే కాదు. నువ్వు ఆ భక్తిని జ్ఞాన భక్తిగా, అద్వైత భక్తిగా మార్చుకోవాలి. దానికోసం నువ్వు శ్రవణం చెయ్యాలి, మననం చెయ్యాలి. అలా చెప్పి తర్వాత 59వ సూత్రంలో ప్రమాణాంతరస్య అనపేక్షత్వాత్ స్వయం ప్రమాణత్వాత్ చ. ఈ ప్రేమకి ఏదైనా ప్రమాణం కావాలా, నిరూపణం కావాలా, టెస్టిమోనీ కావాలా, ప్రూఫ్ కావాలా? ఏ ప్రమాణము లేని ప్రమాణాంతరం, ప్రమాణము ఏది అవసరం లేనటువంటి అనపేక్షత్వాత్, ప్రమాణమే అవసరమే లేదు, అది స్వయం తనకు తానే ప్రమాణం అని చెప్పి ఒక సూత్రం ఇక్కడ. ఇది కూడా చాలా లోతైన విషయం. సహజంగా షట్ ప్రమాణాల గురించి శాస్త్రం మాట్లాడుతుంది. ఆ షట్ ప్రమాణాల్లో ప్రత్యక్ష, అనుమాన, ఉపమాన, అర్థాపత్తి ఇవన్నీ చెప్పి చివరికి ఆ ప్రమాణాలన్నీ ఏవి కూడా జ్ఞానమును పొందటానికి ప్రయోజనపడవని చెప్పి 6వ ప్రమాణమైనటువంటి శబ్ద ప్రమాణాన్ని జస్టిఫై చేస్తుంది శాస్త్రం. శబ్ద ప్రమాణం అంటే ఇదో ఈ వినటం ఉంది చూశారా, ఆ వేద ఉపనిషత్తుని వినటం, ఈ శబ్దమే ప్రమాణం, అది ప్రూఫ్. అది వలనే జ్ఞానాన్ని పొందగలం, బై డూయింగ్ ఎనీథింగ్ కాదు అని చెప్పి అక్కడ ప్రమాణం. అలాగే ఇక్కడ శబ్ద ప్రమాణం. ఇక్కడ అసలు ప్రమాణమే అవసరం లేదంటే అర్థం ఏంటి ఇక్కడ? దీనికి ఒక ఉదాహరణ చెప్తాను, 2 నిమిషాల్లో ముగిస్తాం. ఇప్పుడు నాకు ఎవరి మీదైనా ప్రేమ ఉన్నదంటే అసలు ఆ ప్రేమని వాళ్ళకి చెప్తే అర్థమవుతుందా? నిజంగా దానికి ప్రమాణం నేనే, స్వయం ప్రమాణత్వాత్. నీ మీద నాకు ప్రేమ ఉన్నదా లేదా అనేది నాకు తెలుసు. అది నీకు ఎంత చెప్పినా కూడా నీకు తెలుస్తుందా, నువ్వు తెలుసుకోగలవా, అర్థం కరెక్ట్గా చేసుకోవాలనేది నో గ్యారంటీ. అందుకనే ప్రాబ్లమ్స్ వస్తాయి ఈ లోకంలో, ఈ ప్రేమ అన్నిట్లో. అందుకని నువ్వు ప్రేమ, ఇప్పుడు వాళ్ళు ఎదుటి వాళ్ళు భార్య భర్త చెప్తుంది, నా మీద నీకు ప్రేమే లేదు అంటుంది ఆవిడ. ఈయన అట్లా అంటాడు. వాళ్ళు అట్లా అన్నాను సరే, నాకు తెలియాలి కదా హృదయంలో నాకు ఆ వ్యక్తి మీద ప్రేమ ఉన్నదా లేదా అని. దానికి ప్రూఫ్ వేరేదైనా కావాలా? ఉదాహరణ చెప్తాను చూడండి. ఇప్పుడు గర్భవతిగా ఉన్నటువంటి అమ్మాయి స్త్రీకి ఆ ఇంట్లో ఉన్నటువంటి బామ్మగారు, అత్తగారు, అమ్మమ్మ వీళ్ళందరూ పెద్దవాళ్ళందరూ 110 సలహాలు ఇస్తారు. అది తినకు, ఇది తినకు, ఇది చెయ్యకు, అది చేయకని. కానీ ఎవరైనా ఆ అమ్మాయికి నీ బిడ్డను నువ్వు ప్రేమించాలి తెలుసా అని సలహా ఇస్తారా? సలహా ఇవ్వాలా? అక్కర్లేదు. సహజం. ఏం ప్రమాణం కావాలి? అందుకని ప్రేమ అనేటువంటిది అసలు మన యొక్క ఈ ప్రకృతి యొక్క సహజ స్వభావం. అందుకనే ఆత్మ యొక్క స్వరూపమే ప్రేమ, ఆత్మ యొక్క స్వరూపమే ఆనందం. అందుకని అది వేరు చేయలేము. అందుకని ఆత్మ ప్రేమ, ఆత్మ సెల్ఫ్ లవ్ ఓన్లీ ఈజ్ రియల్ లవ్ అని చెప్పడానికి కారణం. ఆ విధంగా సమష్టి లెవెల్లో చూసినప్పుడు ప్రేమ అనేటువంటిది సహజంగా ఉంది. సృష్టిలో చూడండి, ఏ జంతువుకి ప్రేమించుటకు ఎవరు కూడా ఎవరికి నేర్పక్కర్లేదు. ఓకే, కానీ ఇప్పుడున్నటువంటి ద సో కాల్డ్ మోడర్న్ సినారియోలో వాటికి క్లాసులు పెడతారు, వాటికి పాఠాలు అంటారు. కానీ అసలు నిజంగా ఆలోచించి చూస్తే ఎవరినైనా ప్రేమించటానికి ఏదైనా లెసన్ చెప్పాలా? ఎవరు ఎవరి దగ్గర ఎలా ప్రేమించాలని అడిగి చెయ్యరు. అర్థమైందా? ఫస్ట్ జంతువులతో సహా.
జంతువు ఎంత సహజంగా అది పిల్లల్ని కంటుంది, వాటిని ప్రేమగా చూస్తుంది, పాలిస్తుంది, రక్షిస్తుంది. ఆ టైం రాగానే వాటితోటి ఇంకా సంబంధం డిటాచ్‌గా ఉంటుంది. ఎంత సహజం ప్రేమ. ఆ! పిల్లల్ని పెట్టినటువంటి ఒక కుక్క దగ్గరికి వెళ్ళండి, పిల్లి దగ్గరికి వెళ్ళండి, అరిచేస్తుంది. ఏమిటంత ప్రేమ? ఎవరు చెప్పారు దానికి? క్లాస్‌కెళ్ళి, కాలేజీకెళ్ళి, యూనివర్సిటీలో చదువుకొనొచ్చిందా? నువ్వు పిల్లల్ని బాగా ప్రేమించు. మన అమ్మాయి మీద, మన అబ్బాయి మీద మనకు ప్రేమ ఉందంటే అది ఎవరిని చెప్తే వచ్చిందా ఏంటి? న్యాచురల్. దానికి ప్రమాణం అక్కర్లేదు. అందుకని దేవుడి మీద మన ప్రేమ, నా మీద నాకు ప్రేమ, ఎవరి మీదైనా సరే ప్రేమని ఎవరికి నిరూపించి నో ప్రూవ్ చేయక్కర్లేదు. యూ నీడ్ నాట్ టు ప్రూవ్ అండ్ జస్టిఫై దిస్ లవ్ టు ఎనీబడి. కాబట్టి 59వ సూత్రంలో ప్రమాణరహితం స్వయం ప్రమాణత్వాత్, దానికదే ప్రమాణం, దానికదే సాక్షి. ఈరోజు ఇంతటితోటి ఆపేస్తాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం తత్సత్.